20 నిమిషాలు ఎక్స్ట్రా అంటున్న అల్లు అర్జున్. కూలీ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన రజనీకాంత్. నెల రోజుల్లో థియేటర్లకు వస్తున్న తండేల్. బాలీవుడ్ హీరోతో ఫోజులు ఇచ్చిన శ్రీలీల. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. పండక్కి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు బన్నీ. పుష్ప 2కి సంబంధించి మరో 20 నిమిషాల ఫుటేజ్ ని యాడ్ చేసి ఈ నెల 11 నుంచి రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. రజనీకాంత్ కూలీ మూవీ షూటింగ్ అప్డేట్ ఇచ్చారు. లోకేష్ కనగరాజు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే 70% కంప్లీట్ అయిందని, ఫారిన్ లో షూట్ కోసం వెళ్తున్నట్లు ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు రజనీ. బాలకృష్ణ బాబీ కాంబినేషన్ లో ఈ నెల 12న థియేటర్లలోకి వస్తున్న డాకు మహారాజ్ రిలీజ్ సందర్భంగా ప్రెస్ మీట్ లో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసింది టీం. మాకు ఆంధ్ర టికెట్ రేట్లు వచ్చేసినాయి కదా, ఆమె తెలంగాణకు అసలు నేను టికెట్ రేట్లు అడగట్లేదండి. హ్యాపీ విత్ ద ప్రైసెస్ వీ హ్యావ్ రైట్ నౌ ఫర్ ద ఫిల్మ్. సో నేను అసలు ఏం రిక్వెస్ట్ చేయలేదు తెలంగాణ టికెట్ ప్రైసెస్ గురించి. అసలు ఇప్పుడు నేను తెలంగాణలో ఉన్న ప్రైసెస్ చాలండి, నాకు అదేం ప్రాబ్లం లేదు. సో దాంతోనే వెళ్ళిపోదామని. తండేల్ మూవీ కౌంట్ డౌన్ స్టార్ట్ చేసింది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి డైరెక్షన్ లో ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతోంది తండేల్ మూవీ. సౌత్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. మ్యాడాక్ ప్రొడక్షన్ ఆఫీస్ దగ్గర సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీంతో శ్రీలీల దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అడవిశేష్ హీరోగా తెరకెక్కుతున్న గూఢాచారి 2కు సంబంధించి హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ వామికాని తీసుకున్నట్టు పోస్ట్ రివీల్ చేసింది టీం. అంతేకాదు సినిమా టీజర్ ని ఈ నెలలోనే రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది. సినిమాలతో పాటు రేసింగ్ హాబీగా ఉన్న అజిత్ కుమార్ లాంగ్ గ్యాప్ తర్వాత రేసింగ్ చేయబోతున్నారు. లేటెస్ట్ గా రేస్ ప్రాక్టీస్ సందర్భంగా యాక్సిడెంట్ జరిగింది. అయితే అజిత్ సేఫ్ గా బయటకి వచ్చిన వీడియో రిలీజ్ తో ఊపిరి పీల్చుకున్నారు ఫ్యాన్స్. ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా నటించిన డ్రింకర్ సాయి సినిమా మంచి టాక్ తెచ్చుకున్న సందర్భంగా సక్సెస్ షేర్ చేసుకుంది టీం.